ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ఒక పెద్దామ చేపలు అమ్ముకుంటా ఉండేదంట. తన నెత్తి మీద ఆ బరువాటి బుట్టను పెట్టుకొని వేరొక ఊరెళ్ళి అక్కడ తను అమ్ముకొని తన జీవనాన్ని కొనసాగించేది. ఒకరోజు ఒక యవనస్తుని తన ప్రదేశానికి చేర్చమని ఆమె అడిగినప్పుడు ఆమె ఆమె అతని బండి ఎక్కడం జరిగింది. ఆమె బండి మీద కూర్చుంది కానీ తన బరువాటి బుట్టను మాత్రము తన నెత్తి మీద నుంచి దింపి పక్కన పెట్టుకోలేదు. తన ప్రయాణం అంతా కొనసాగించింది. తను చేరవలసిన గమ్యంలో కూడా తను ఎంతో భారంతో తన బొట్టుతో దిగి వెళ్ళిపోయిందంట. ఈ రోజుల్లో మనుషులు మనం కూడా ఇలాగే ఉంటున్నాం కదండి. అనేకమైన పాప భారాన్ని మనం మోస్తూ దాన్ని దించకుండా ఎన్నిసార్లు వాక్యం మనతో మాట్లాడుతున్నా అనేక విధాలుగా దేవుడు మనల్ని సరిచేయాలని చూస్తున్నా పాపం అనే స్థితిని మనం విడిచిపెట్టలేని వారంగా జీవిస్తున్నాం. ఒకవేళ నువ్వు కూడా ఏదైనా పాపానికి బందీ వైపే ఉన్నావా? ఏదైనా వ్యసనానికి నువ్వు అలవాటు పడి ఈరోజు విడిచిపెట్టలేకుండా ఉన్నావా? ఎక్కువగా సమయాన్ని ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నావా? ఒక వ్యక్తికి ఒక మాటలకు నువ్వు బానిసం అయిపోయి ఈ స్థితి నుంచి పాపం అని తెలిసినా కూడా తప్పు అని తెలిసినా కూడా లేవలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన వైపు తిరుగు. నీ పాప భారం అంతా ఆయన సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన నమ్మదగిన వాడు, క్షమించే దేవుడు కనుక ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. ఆయన నిన్ను మరలా తన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పాప భారాన్ని విడిచిపెట్టు. ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.